హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో దివాళీ మాకు 2 days అని చెప్పాను కదా, ఇది సెకండ్ డే నోముల రోజు. మా మమ్మీ వాళ్ళకి నోములు ఉన్నాయి. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఇలా నోములు చేసుకుంటున్నారు. దగ్గర దగ్గర వరకే పిలుచుకుంటాం, ఎందుకంటే అందరి ఇళ్ళల్లో ఎవరిది వాళ్ళకి నోములు ఉంటూనే ఉంటాయి. అండ్ ఈసారి స్పెషల్ మా మమ్మీ వాళ్ళకి నోములు ఏంటంటే నా కొడుకు, బికాజ్ నేను నా ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయినట్టు అనమాట. అంటే ఎవరికైనా ఉంటుంది కదా పేరెంట్స్కి వాళ్ళ పిల్లలకి ఒక బాబు ఒక పాప ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోద్ది అని, అలా వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయింది అనే ఒక హ్యాపీనెస్ తోటి ఈసారి డబల్ ట్రిబుల్ తోటి ఎంజాయ్ చేసిర్రు. అండ్ కింద చూస్తున్నారు కదా, మా ఓడు పాకడం స్టార్ట్ చేసి ఇక పాకిపోయి అది గుంజ ఇది గుంజ ఇది గుంజ అది గుంజ చేస్తున్నారు. కానీ అదొక హ్యాపీనెస్ని ఇస్తుంది. మా మమ్మీ వాళ్ళు పూజ చేసుకుంటే కూడా వాళ్ళు, మీరు అబ్జర్వ్ చేస్తే మా డాడీని చూడాలి, వెనకకి ముందుకు తిరిగి వాడు ఏం చేస్తుండని చూడడమే సరిపోతుండే. బట్ అదొక హ్యాపీనెస్. అండ్ మీలో ఎవరికైనా నోములు ఉన్నాయా, ఉంటే మీరు చేసుకున్నారా, కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ అది చూడండి ఎలా చేస్తున్నాడో వాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప నేను పూజ చేస్తా అని, అండ్ తనకిష్టం కూడా పూజ చేయడము. అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప మంగళారతి పాడుతుంది. వాయిస్ ఎందుకు పెట్టలేదు అంటే చాలా చిన్నగా వస్తుంది, అది వినపడట్లేదు మీకు, అందుకనే పెట్టలేదు. తను పాడిన మంగళారతి పాట సాయంకాలంలో అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న మెమొరీకి పిక్స్ తీసుకున్నాము వచ్చిన వాళ్ళందరం. అండ్ మా పిన్ని, మా అత్తయ్య, నేను, మా మమ్మీ, మా డాడీ, నా పిల్లలు, అండ్ మా అపార్ట్మెంట్లో ఉండే ఆంటీ వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ, అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ, అండ్ మా పిన్ని, తను యూఎస్లో ఉంటుంది. అండ్ టైంకి ఉన్నది కాబట్టి పిలిచాము, వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ పిక్చర్, నేను, మా హస్బెండ్ అండ్ నా పిల్లలు. అండ్ మీ అందరు దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అండ్ మా దివాళీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. వాడు ఎంతసేపటికి ఆ గంటను చూసి రావడం వస్తూనే ఉండే. అండ్ అదంతా అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఈరోజు కూడా బాంబులు అని స్టార్ట్ చేసింది ఆ బిడ్డ. సో అందుకనే ఈవినింగ్ బాంబులు కాల్చుకున్నాము. అండ్ మధ్యలో బాబుకు చిన్న దివాళీ ఫోటోషూట్ లాగా చేసాము. అది నెక్స్ట్ వ్లాగ్ లాగా పెడతాను, ఎందుకంటే ఇది వచ్చేసి ఇలా మొత్తం మినీ వ్లాగ్ లాగా వచ్చేసి పెట్టాను. అండ్ దానికి ఒక సాంగ్ లాగా అట్లా పెట్టేసి పెడతాను. అండ్ చాలా పెద్దగా కూడా అయిపోద్ది అది దీంట్లో అప్లోడ్ చేస్తే. అండ్ తను అస్సలు భయపడకుండా పెడుతుంది, కానీ అది ఒక్కొక్కసారి డేంజర్ మాకు తెలుసు. కానీ మేమందరం పక్కనే ఉంటున్నాం, నేను, మా హస్బెండ్, మా డాడీ అందరం పక్కనే ఉన్నాం, మీరేం టెన్షన్ పడకండి. అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో చెప్పండి. దివాళీ కూడా అయిపోయింది కాబట్టికి. అండ్ లాస్ట్కి 30 షార్ట్స్